హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? శాతవాహనులు సంబంధించి మనం క్లాస్ నెంబర్ 1 లెక్చర్ నెంబర్ 1 లెక్చర్ నెంబర్ 2 కంప్లీట్ చేసాము. రైట్, ఈరోజు లెక్చర్ నెంబర్ 3 విత్ కీవర్డ్స్ విత్ కోడెడ్ లాంగ్వేజ్. మీకు గుర్తుండేలాగా మీరు కావాలనుకున్నా మర్చిపోలేరు ఆ రకంగా నేను కోడ్ లాంగ్వేజ్లో నేను మీకు ఇవి చెప్పబోతున్నాను. ఎలా చెప్పబోతున్నాను ఎగ్జాంపుల్ చూడండి. ఏవైతే ఈ అత్తం, అమ్మి, అందం, అద్దం, పొట్ట అనే తెలుగు పదాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిసారిగా ఏ పుస్తకంలో చూడడానికి మనకి దొరికాయి అని చెప్పి క్వశ్చన్ అండి. మీకు ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు, అమ్మి అనే పదం ఏ పుస్తకంలో కనిపించింది, లేదా అమ్మి అనే తెలుగు పదం రిలేటెడ్ ఏ పుస్తకంలో ఉంది, దాన్ని ఎవరు రచించారు అని అడుగుతారు. సో ఇది చూడండి, ఎవరు రచించారండి? గాథా సప్తశతిలో హాలుడు అనే వ్యక్తి దీన్ని రచించాడు. ఈ హాలుడు ఎవడు, ఈ గాథా సప్తశతి ఏంటి అని తర్వాత చూద్దాము. ముందు నేను ఎలా చెప్పబోతున్నాను అనేది చూడండి. ఈ పుస్తకంలో ఈ తెలుగు వర్డ్స్ ఫస్ట్ టైం మనకి కనిపించడానికి వచ్చినాయి. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి. ఇందులో ఏముంది? హాలుడు అనే దాంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏమనుంది? హలో, హాలుడు, హలో ఉందా లేదా? రైట్, ఈ హలో అని చెప్పి మనం దేంట్లో అంటాము? మనం కాల్ మాట్లాడేటప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ మన మదర్తో కానీ. అయితే మనం దీన్ని దేంతో లింక్ చేసుకోవచ్చు? మొబైల్. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఈ గాథా సప్తశతి అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాము అనేది నేను ఫోన్ చేసి మా ఫ్రెండ్తో నేను అంటున్నాను, అయ్యా నా గాథ విను, నా ప్రాబ్లం విను అని చెప్పి. మనం ప్రాబ్లంలో ఉంటే మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తామా లేదా? అయ్యా నా గాథ వింటావా అని చెప్పి నా ఫోన్లో. లేదా ఒక్కోసారి నేను ఎక్కువ లెంత్ స్టోరీ చెబుతూ ఉంటే నీ సోది ఆపవయ్యా, నీ గాథ ఆపవయ్యా అని చెప్పి నా కాల్లో నా ఫ్రెండ్ చెప్తాడన్నట్టు. రైట్, ఈ హాలుడిని హెలో రూపంలో, గాథని నా ప్రాబ్లం, నా గాథ వినవయ్యా అని చెప్పి మనం అంటాం కదా కాల్లో. సో దాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, అత్త, అమ్మి, అందం, అద్దం, పొట్ట అనేది ఎలా చేస్తుంటాము? ఈ హాలుడు రచించిన గాథా సప్తశతి ఏదైతే హలో అంటాం కదా, మొబైల్ ఏదైతే తీసుకుంటాం కదా మనం, ఈ మొబైల్తో ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సెల్ఫీ అద్దంలో తీసుకుంటున్నాడు, అవునా లేదా? సో అద్దంలో మనం సెల్ఫీ తీసుకుంటూ ఉంటాం కదా కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు. సో మొబైల్ చేతిలో ఉంది అంటే సెల్ఫీ అలా ఇమాజిన్ చేసుకోండి, అద్దము మొబైలు క్యాప్చర్ చేసుకుంటున్నాము అన్నట్టు. రైట్, మనం అద్దంలో ఎందుకు చూసుకుంటాము? మన పొట్ట ఎంత ఉంది, మనం గ్లామర్గా ఉన్నావా లేదా అని చూసుకుంటామా లేదా, మనం అందంగా ఉన్నావా లేదా అనేది చూసుకుంటామా లేదా అద్దంలో. మొబైల్ పట్టుకొని ఆ ఇమాజినేషన్లో మీరు ఆలోచించుకోవాలి. రైట్, నెక్స్ట్ అమ్మి, అత్తం. ఇందులో చూడండి, అమ్మి అంటే ఏంటి? హిందీలో అమ్మి అంటే తెలుగులో అమ్మ అని, అవునా కదా? నేను మా అమ్మకి ఫోన్ చేస్తాను. అత్తం అంటే అత్త, మా అత్తకి నేను ఫోన్ చేస్తాను, లేదా నా మిస్సెస్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. రైట్, ఇలా ఈ మొబైల్తో ఈ హాలుడు అనే కీవర్డ్ మొబైల్కి లింక్ చేసుకొని మనం నా గాథ అనే కీవర్డ్తో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. రైట్, ఇలా మనం ప్రతి క్వశ్చన్ని, ప్రతి పాయింట్ని ఇలా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో స్టార్ట్ చేద్దాం. మనం సిలబస్ చూసుకుంటే ఒకసారి లెక్చర్ నెంబర్ 1లో నేను ఏవైతే ఆధారాలు ఉన్నాయో, శాతవాహనులకు సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు, పురాణాల్లో శాతవాహనుల ఎగ్జిస్టెన్స్ వాళ్ళు ఉన్నారా లేదా, ఉంటే ఏమేమి చెప్పబోతున్నారు అనేది నేను ఆధారాల రూపంలో చెప్పాను. పురాణాలు ఆధారం చేసుకొని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం లెక్చర్ నెంబర్ 1లో. రైట్, లెక్చర్ నెంబర్ 2లో మనం ఇదే ఆధారాలు, నాణ్యాలు, శాసనాలని సంబంధించి ఈ నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికినాయి, అందులో శాతవాహనులకు సంబంధించి ఏమేమి వివరాలు ఉన్నాయి అన్నీ మనం చూసుకున్నాం. శాసనాలు కూడా అలానే. ఇవాళ ఏం చూడబోతున్నాము? ఇవే ఆధారాలు సాహిత్యం, స్వదేశీ, విదేశీ, ఎవరైతే విదేశాల నుంచి మనకి యాత్రికులు వచ్చి ఉన్నారు, హ్యూన్స్టాంగ్ అని చెప్పి చాలామంది వచ్చేస్తున్నారు, మెగాస్థెనీస్ అని, వీళ్ళందరూ వాళ్ళు రాసిన పుస్తకాల్లో శాతవాహనుల గురించి ఏమేమి మెన్షన్ చేశారు అనేది చూద్దాము. నెక్స్ట్ స్వదేశంలో కూడా మన ఇండియన్స్ కూడా కొంతమంది పుస్తకాలు రాశారండి. ఈ హాలుడు అనే వ్యక్తి మన ఇండియనే. సో అతను ఏం పుస్తకం రాశాడు? ఇందాక నేను చెప్పాను కదా, ఏదైతే గాథా సప్తశతి ఉందో అది రాశాడని చెప్పి. అయితే ఆ స్వదేశీ పుస్తకాల్లో ఎక్కడెక్కడ శాతవాహనుల గురించి మెన్షన్ చేస్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్ లెక్చర్స్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఫ్రెండ్స్, ఈ శాతవాహనులు మొత్తం నేను 9 లెక్చర్స్లో కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఈ 9 లెక్చర్స్ ఒక్కొక్కటి నియర్లీ 30 to 40 మినిట్స్ ఉంటుంది. ఎందుకు ఇంత టైం పడుతుంది, ఇంత టైం వీడియో ఎందుకు అంటే, మీరు ఏ మినిట్ను కూడా వదలకూడదు. ఎందుకంటే ఇవి నార్మల్గా నేను చెప్పుకుంటూ వెళ్తే మ్యాక్స్ టు మ్యాక్స్ శాతవాహనులు మొత్తం 2 లెక్చర్స్లో వితిన్ 1 to 2 అవర్స్లో అయిపోతుంది. కానీ నేను మీకు గుర్తుండేలా చెప్పాలి కదా, ఒక్కొక్క కీవర్డ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చాలా పుస్తకాలు మీరు చదువుంటారు, చాలా చూసుంటారు, కానీ చదివిందే చదువుతూ ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ అని చూస్తారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. గుర్తుండేలా ఉంటాయి ఈ ట్రిక్స్ అన్నీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు వేరే పుస్తకం ఓపెన్ చేయవసరం లేదు. 80 to 90% సిలబస్ నేను ఈ పీపీటీని ఎలా రెడీ చేసాము అంటే
చాలా రకమైన పుస్తకాలు జోగినాయుడు కానీ, బిఎస్ఎల్ హనుమంతరావు కానీ, తెలుగు అకాడమీ, తమిళనాడు బుక్స్ కానీ, ఇవన్నీ పుస్తకాల్లో నుంచి సంగ్రామంగా మనం తీసుకొని వచ్చి క్లియర్గా ఈ పీపీటీ రెడీ చేస్తున్నాము. ఇది చదివితే, ఇవి చూస్తే మీరు 1-2 సార్లు ఈ వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా మొత్తం సిలబస్ కవర్ అయినట్టు ఉంటుంది. మీకు 80 to 90% మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేసి వస్తారు. రైట్, చూడండి. ఇందాక అద్దం అన్నాను. అద్దం అనంగులోనే, అద్దం అనే తెలుగు పదం ఎక్కడి నుంచి వచ్చింది అనంగులోనే మీకు సింపుల్గా గుర్తొస్తుంది. ఒక మనిషి ఒక ఫోన్ పట్టుకొని ఆ ఇమేజ్ మీకు వచ్చేస్తుంది. అద్దం ముందు నుంచోంలోనే, మీ ఇంట్లో అద్దం ముందు నుంచోంలోనే కూడా మీకు ఆ ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది. మీరు ఫోన్ తీసుకుని అద్దం ముందు నుంచోంలోనే ఆ పదం గుర్తొస్తూ ఉంటుంది. ఇలా మనం ఎవ్రీడే యాక్టివిటీస్లో రిలేట్ చేసుకుంటూ చదవబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రైట్, ఫస్ట్ స్వదేశీ ఎవరెవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఏ పుస్తకాలు రచించారు అనేవి చూద్దాము. బృహత్ కథ, కథా సరిత్యాగరం కానీ, గాథ సప్తసతి కానీ, లీలావతి పరిణయం, కామసూత్రాలు, సృహల్లేఖ, కాంతత్ర వ్యాకరణం, హర్ష చరిత్ర. ఓకే, ఈ పుస్తకాలు మీరు ఏ పుస్తకాలైనా తీసుకోండి, వీటికి మించి సిలబస్ దాటి వెళ్ళదు. ఇది నా హామీ. అయితే ఈ సాహిత్యం చదివేటప్పుడు క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి సార్ అంటే, ఈ సాహిత్యాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ బృహత్ కథని ఎవరు రచించారు, ఎవరైతే ఆధర్ ఉంటారో ఎవరు రచించారు అనేది క్వశ్చన్ ఒకటి ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. రెండోది, ఈ పుస్తకంలో ఏమని శాతవాహనుల గురించి మెన్షన్ చేశారు, వాళ్ళ రాజుల పేర్లు పెట్టారా, లేదంటే వాళ్ళు ఏమన్నా వివాహాలు చేసుకున్నారా, మ్యారేజెస్ ఏమైనా చేసుకున్నారా, వాటి గురించి కానీ, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి చూద్దాం. ఫస్ట్ పుస్తకం బృహత్ కథ. బృహత్ కథని రచించింది ఎవడండి? గుణాఢ్యుడు. గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, టెన్షన్ పడకండి. భాష పైశాచిక ప్రాకృతంలో ఈ పుస్తకం రచించారు. అయితే ఈ పుస్తకం ఎవరైతే రచించారో, గుణాఢ్యుడు ఎవరైతే రచించారో ఆయన కుంతల శాతకర్ణి ఆస్థాన కవి. ఇతను గుణాఢ్యుడు ఆస్థాన కవి కుంతల శాతకర్ణికి. అయితే బృహత్ కథలో 7000 శ్లోకాలను 7 కథలుగా వివరించాడంట ఈ గుణాఢ్యుడు. గుర్తుపెట్టుకోవాలి. గుణాఢ్యుడు తాళపత్ర గ్రంథాలని ఆ టైంలో ఏమైందంటే, ఎవరైతే కుంతల శాతకర్ణి కానీ, ఎవరైతే రాజులు ఉన్నారో ఆ టైంలో, శాతవాహనుల రాజులు ఉన్నారో ఆ టైంలో ఈ బృహత్ కథని అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందుకని గుణాఢ్యుడు ఏం చేశాడు, నా పుస్తకానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, నన్ను తొక్కేస్తున్నారు అనే కోపంతో ఏం చేశాడు, ఈ పుస్తకాన్ని, ఈ తాళపత్ర గ్రంథాలని కాల్చేశాడు, అగ్నికి ఆహుతి ఇచ్చేశాడు. ఆ టైంలో మన కుంతల శాతవాహన్ని పరిగెత్తుకుంటూ ఏం చేశాడంటే, ఏ గుణాఢ్యుడా, ఎందుకు అంత కోపం ఎందుకయ్యా నీకు, ఎందుకు కాల్చేశావు అని చెప్పి ఆపాడు. ఏం చేశాడు, మిగిలిన ఏవైతే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో అవి దాచిపెట్టాడు. అవే ప్రస్తుతం మనకి మిగిలి ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ బృహత్ కథలో కీవర్డ్ ఏంటండి, ఏవైతే రెడ్ కలర్లో నేను ఇండికేషన్ ఇచ్చానో అవి మనకు గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతాయి. చూద్దాం, ఈ రెడ్ కలర్లో ఇచ్చినవి చూద్దాం. ఈ బృహత్ కథని ఎవరు రచించారండి? గుణాఢ్యుడు. బృహత్ కథలో కీవర్డ్ ఏముంది? బ్రూ అనే పదం చూడండి. బ్రూ ఉందా? మనం ప్రతిరోజు బ్రూ తాగుతామా? పొద్దున్నే లేవగానే బెడ్ కాఫీ అని చెప్పి మొదలెడతామా? నోరు కడుక్కొని, మొహం కడుక్కోకుండా కూడా చండాలంగా కొంతమంది తాగుతారు. గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే 7ంటికి మనం లెగిసి ఈ బ్రూ తాగుతామా లేదా? ఈ బ్రూ అనేది ఏంటి? పొద్దున్నే లెగిసి తాగటం, అది నా ఒక హ్యాబిట్, నా గుణం. అవునా కదా? గుణాఢ్యుడిలో గుణం, బృహత్ కథలో బ్రూ. ఈ 2 లింక్ చేయండి, గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి ఎవరు? ఈ గుణాఢ్యుడు. కుంతల, ఇది చూడండి. కుంతల అంటే ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటాం? కుంతల అంటే కుంటివాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, మనం గుర్తుపెట్టుకోవడానికి, ఎడ్యుకేషన్ పర్పసే. ఎవరు హార్ట్కి తీసుకోకండి. నేను ఇక్కడ ఏ వర్డు కీవర్డు నేను తీసుకొని వచ్చినా అది మనం గుర్తుపెట్టుకోవడానికే, ఎవరిని కించపరచడానికి కాదు. కుంటివాడు, కుంతలని ఎలా గుర్తుపెట్టుకుంటాం? కుంటివాళ్ళ గుణం చాలా మంచి గుణం ఉంటుంది. అవునా కదా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పాపం అతనికి వికలాంగుడు అన్నట్టు. అయితే అతని గుణం చాలా మంచిది, చాలా హెల్ప్ చేస్తాడు, ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి గుణాఢ్యుడు. ఇతను ఈ పుస్తకంలో 7000 శ్లోకాలని, 7,000 శ్లోకాలని 7 కథలుగా, 7 గంటలకి నేను బ్రూ కాఫీ తాగుతాను. గుర్తుపెట్టుకోండి. గుణాఢ్యుడు ఏం చేశాడు? అగ్నికి ఆహుతి ఇచ్చాడు. బ్రూ కాఫీ తాగాలంటే ఏం చేస్తాం? కింద మంట పెడతామా లేదా? దేనికి మంట పెడతాం? పాలు మంట పెడితే పొంగుతాయి, దాని తర్వాత అందులో బ్రూ కలుపుకొని మనం తాగుతామా లేదా? అలా గుర్తుపెట్టుకోండి. గుణాఢ్యుడు ఏం చేశాడు? ఈ బృహత్ కథకి నిప్పు పెట్టాడు, అగ్ని పెట్టాడు. రైట్,
మనం చాలా కామెడీగా చాలా సరదాగా నేర్చుకోవాలి. కష్టపడుతూ నేర్చుకున్నామంటే ఏది గుర్తుండదు. రైట్. నెక్స్ట్ ఈ బృహత్ కథకి సంబంధించి ఏదైతే తాళపత్ర గ్రంథాలు గుణాఢ్యుడు కాల్చేశాడు కదా, అవి అందులో మిగిలిన వాటిని దుర్వినీతుడు అనే ఒక కవి ఏం చేశాడు, దాన్ని సంస్కృతంలో అనువదించాడు. రైట్. నెక్స్ట్ మనం చిన్నప్పుడు పంచతంత్ర కథలు అని చెప్పి ఒక వీడియో సిరీస్ వస్తూ ఉండేది, సీరియల్స్. ఆ పంచతంత్ర కథలు దేన్ని ఆధారంగా చేశాడు తెలుసా? ఈ బృహత్ కథని ఆధారంగానే ఆ పంచతంత్ర కథలు తయారు చేశారు. ఈ నీతి కథలు ఉంటాయి అందులో. నీతిగా ఉండాలి, స్మార్ట్గా నీతిగా జీవించాలి. రైట్, గుర్తుపెట్టుకోండి. రైట్. బృహత్ కథ ఆధారంగా చాలా గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాలు ఏంటి అనేది చూద్దాము. ఈ బృహత్ కథ మదర్ బుక్ అన్నట్టు, అందులో నుంచి చాలా గ్రంథాలు మనకి రచించారు. ఏమేమి గ్రంథాలు రచించారు? 3 గ్రంథాలు. ఒకటి బృహత్ కథ మంజరి, క్షేమేంద్రుడు ఇతను రచించాడు. కథా సరిత్యాగరం సోమదేవసూరి రచించారు. బుద్ధ కథ శ్లోక సంగ్రహం బుద్ధస్వామి రచించాడు. రైట్. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏదైతే ఈ బ్రూ ఉంది కదా, బృహత్ కథనే కదా మనం లింక్ చేసుకోవడానికి. ఈ బ్రూలో ఏముంటుంది? కొకైన్ ఉంటుందా లేదా? కొకైన్ ఉంటుంది. ఈ బ్రూ మనం తాగినప్పుడు మన మైండ్ ఏంటి? రిలాక్స్గా ఫీల్ అవుతాం. ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు బ్రూ కాఫీ తాగుతామా లేదా? రిలాక్స్గా ఫీల్ అవుతాం అని చెప్పి బ్రూ కాఫీ తాగుతూ సిఐడి డిటెక్టివ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బ్రూ కాఫీ చేతిలో కాఫీ కప్ చేతిలో పట్టుకొని పోలీసులు కానీ ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటారు. రైట్. ఎందుకు? ఇందులో కొకైన్ ఉంటుంది. కొకైన్ ఉండటం వల్ల మన మైండ్లో ఏదో డోపమైన్ అని చెప్పి ఏవో చిన్న చిన్న ఎంజైమ్స్ రిలీజ్ చేయడం ఏదో జరుగుతుంది, మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కానీ దీన్ని మనం కొకైన్ ఉంటుంది కదా అని చెప్పి ఒక డ్రగ్లా వాడకూడదు. దీన్ని దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం, ఓకే, దుర్వినితుడు గుర్తుపెట్టుకోండి. బ్రూని ఒక డ్రగ్గా తీసుకోకూడదు. ఇలా బృహత్ కథని దీన్ని లింక్ చేసుకోవాలి. రైట్. పంచతంత్ర కథలు. పంచతంత్రం నేను చెప్పాను కదా, పంచతంత్రంలో నీతిగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, నీతితో స్మార్ట్గా మనం వ్యవహరించాలి. ఈ పంచతంత్ర కథలు స్మార్ట్నెస్ని, నీతిగా ఎలా ఉండాలని చెబుతాయి. నేను చెప్పాను కదా, బ్రూ కాఫీ స్మార్ట్గా ఏదో ఆలోచిస్తున్నట్టు ఏదో తాగితే స్మార్ట్నెస్ వస్తుందని చెప్పి మనం అలా ఫీల్ అవుతాం డ్యూ టు దిస్ డోపమైన్. రైట్. బృహత్ కథని ఎవరు రచించారు? బృహత్ కథ ఆధారంగా ఏమేమి వచ్చినాయి అంటే మంజరి. బృహత్ కథ మంజరి అంటే ఫ్రెండ్స్ మనం హిందీలో మంజిల్ అని చెప్పి చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. మంజిల్ అంటే డెస్టినేషన్ అని. ఓకే, డెస్టినేషన్ అని. ఈ డెస్టినేషన్కి క్షేమంగా వెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా మీ ఓన్ లాంగ్వేజ్లో ఏమన్నా కీవర్డ్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి నేనేమంటానంటే మంజరిని హిందీలో మంజిల్ అంటాం. మంజిల్ డెస్టినేషన్. రైట్. క్షేమంగా వెళ్ళాలి, క్షేమేంద్రుడు. కథా సరిత్యాగరం. ఫ్రెండ్స్ ఇందులో కీవర్డ్లో చూడండి, కథ సరిగ్గా చెప్పాలి, కథని సరిగ్గా చెప్పాలి, సోమరిపోతులా కాదు. కథా సరిత్యాగరం సోమదేవసూరి. ఇది చూడండి, ఇతను చెబుతున్నాడు చూడండి, ఒక కథ చెబుతున్నాడు ఇతని పుస్తకంలో తీసుకొని. ఇతను పాప్కార్న్ కూడా ఏదో సినిమా స్టోరీ విందామని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అని చెప్పి వచ్చి వింటున్నాడు. కాకపోతే ఇతను ఆవలిస్తూ చెబుతున్నాడు చూడండి. నిద్రపోతూ ఆవలిస్తూ చెప్పడం వల్ల ఏమవుతుంది? సోమరిపోతులా చెప్పొద్దు అని చెప్పి అతను కూడా నవ్వుతున్నాడు, ఏం సోమరిపోతురా నువ్వు అని. రైట్. నెక్స్ట్ పుస్తకం చూద్దాం. కథా సరిత్యాగరం. నేను చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథా సరిత్యాగరం? బృహత్ కథని ఆధారంగా సోమదేవసూరి రచించాడు. ఏ భాషలో? సంస్కృతంలో. ఈ పుస్తకం శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని చెబుతుంది. రైట్. సామాజిక పరిస్థితులు ఏవైతేనో అవన్నీ చెబుతుంది. ఈ శాతవాహనుడు శతయక్షిని వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది. శాతవాహనుల్లో ఒక రాజు ఉండేవాడు, అందులో వాళ్ళని శతయక్షిని అని చెప్పి ఒక ఆవిడ ఉండేది, ఆవిడతో మ్యారేజ్ జరిగింది. అయితే ఈ రాజకీయ చరిత్ర వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను దీని గురించి, ఎవరి శతయక్షిని ఎవరు, ఆ రాజు ఎవరు అనేది. కానీ రాజు పేర్లు అవేం మెన్షన్ చేయలేదు, కానీ జస్ట్ మీరు ఇంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి, శతయక్షినితో వివాహం జరిగింది అనేది మెన్షన్ చేస్తుంది. రైట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జునుడిని శాతవాహన యువరాజు అంతమందించాడంట. ఆచార్య నాగార్జున గారు తెలుసు కదా మనకి, ఆంధ్రప్రదేశ్ జనాలకి చాలా ఇంపార్టెంట్. ఈయన పేరు మీద కూడా మనకి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జున ANU యూనివర్సిటీ. రైట్. అయితే ఈ ఆచార్య నాగార్జున ఎవరు చంపాడంటే, శాతవాహనుల సమయంలో ఒక యువరాజు, పేరైతే చెప్పలేదు కానీ ఒక యువరాజు చంపాడు అని చెప్పి మనకి జోగినాయుడు పుస్తకంలో మెన్షన్ చేశాడు. రైట్. సో ఫ్రెండ్స్, మనకి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆల్రెడీ కథా సత్యాగారం ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సోమదేవసూరి ఎందుకు అనేది కీవర్డ్ ఆల్రెడీ చెప్పాను. యక్షిని. ఫ్రెండ్స్, ఈ సోమదేవుడు నిద్రపోతూ లేజీగా, ఎప్పుడు చూడు లేజీగా ఉంటాడు సోమదేవుడు.
నిద్రపోతూ ఉంటాడు. ఈ నిద్ర మంపులో అతనికి ఏమైందంటే నిద్రపోతున్నప్పుడు యక్షిణి అనే దయ్యం కల్లోకి వచ్చింది. అలా గుర్తుపెట్టుకోవాలి. సోమదేవర సూరికి యక్షిణి అనే దయ్యం కల్లోకి వచ్చింది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? శాతవాహనుడికి యక్షిణికి ఎవరికి పెళ్ళైందని చెప్పి ఎవరు చెప్పారంటే సోమదేవర సూరి చెప్పారు. ఎక్కడ చెప్పాడంటే కథా సరిత్యాగారంలో చెప్పాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. యక్షిణి అనేది గుర్తురాంగులోనే యక్షిణి, దయ్యం, నిద్ర, సోమదేవుడేమో. అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు 1, 2, 3, 4. అక్కడ మనకు అర్థమైపోతుంది. సింపుల్గా టిక్ చేస్తాము ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు. రైట్. ఆచార్య నాగార్జునుడు చెప్పి ఎవరు తెలుసు? నాగార్జున ఎవరు? నాగార్జున, అక్కినేని నాగార్జున, మా టీవీ ఓనర్ అక్కినేని నాగార్జున గారు తెలుసు కదా. అయితే ఈ నాగార్జున గారు ఎప్పుడు చూసినా మనం యంగ్ అండ్ డైనమిక్గా ఉండడా? ఎప్పుడు చూసినా ఫుల్ డైనమిక్గా కనిపిస్తూ ఉంటాడు. ఆయన వయసు అవ్వలేదేమో అన్నట్టు ఉంటాడు నాగార్జున. ప్రతి షోలో మనం చూస్తూ ఉంటాం. రైట్. అలా గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జున్ని శాతవాహన యువరాజు హతమార్చాడు. రైట్. నెక్స్ట్ పుస్తకం చూద్దాం. గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతిని రచించేవాడు ఎవరు? హాలుడు. ఏ భాషలో? మహారాష్ట్ర ప్రాకృతం. ఈ ప్రాకృతంలో పలు రకాలు ఉన్నాయి. పైశాచిక ప్రాకృతం అని, మహారాష్ట్ర ప్రాకృతం అని చాలా రకాలు ఉన్నాయి. సో అందులో మహారాష్ట్ర ప్రాకృతంలో గాథా సప్తసతిని హాలుడు రచించాడు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా. హాలుడు అంటే మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? హెలో హాలుడు, అలా గుర్తుపెట్టుకోవాలి. గాథా సప్తసతి ఆల్రెడీ చెప్పాను కదా. మన మొబైల్లో మన ఫ్రెండ్కి మన గాథ మొత్తం చదువుతున్నాము. అరే నా గాథ వినరా అని చెప్పి మొత్తం చదువుతున్నాము. ఓకే. హాలుడు స్వయంగా ఒక కవంట. కవి వాత్సల్యుడు అనే బిరుదు కూడా ఉంది ఇతనికి. రైట్. నెక్స్ట్, హాలుడి చేత సన్మానం పొందిన వాళ్ళు ఎవరు? శ్రీపాలితుడు. నెక్స్ట్, గాథా సప్తశతిలో రచనకు తోడ్పడిన స్త్రీలు ఎవరు? అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి. వీళ్ళు గాథా సప్తశతి రచనలకి తోడ్పడిన స్త్రీలు. నెక్స్ట్, ఈ గాథా సప్తశతిలో తెలుగు పదాలు మెన్షన్ చేస్తున్నాయి. ఏంటి? అత్తం, ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్వశ్చన్లో చెప్పాను కదా. అమ్మి, అందం, అద్దం, పొట్ట, పాడి, ఈ పదాలు మెన్షన్ చేస్తున్నాయి. గాథా సప్తశతి శివుడి ప్రార్థనలతో ప్రారంభమవుతుందంట. ఇందులో గౌరీ, ఇంద్రాద్రి, గణేష దేవతల గురించి ప్రస్తావించబడింది. చూద్దాం ఎలా గుర్తుపెట్టుకున్నాం. ఆల్రెడీ హాలుడు గురించి చెప్పాను కదా. సారీ పంచదార బెల్లం ప్రస్తావన కూడా ఇందులో కలదు. నేరస్తుల్ని చెట్లకి ఉరివేశారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంది. రైట్. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, గాథా సప్తశతి ఎలా గుర్తుపెట్టుకుంటాం? హలో అని చెప్పి మాట్లాడతామా లేదా? మన ఫ్రెండ్స్తో, మన రిలేటివ్స్తో అందరితో మాట్లాడుతూ ఉంటామా లేదా? అలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడుతుంటాం? కుమారి అంటే గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. గర్ల్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా అబ్బాయిలు. అలా కుమారి 21F మూవీ గుర్తుందా లేదా? అలా గుర్తుపెట్టుకోండి. హాలుడి చేత సన్మానం పొందినవాడు. హాలుడు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ కుమారికి సన్మానం కూడా చేశాడు. శ్రీపాలితుడిలో పాలు, హాలుడు, పాలు, హాలు, ఇలా 2-3 సార్లు అని గుర్తుండిపోతుంది. రైట్. నెక్స్ట్, గాథా సప్తసారథికి అది రచనలో ఎవరు తోడ్పడ్డ స్త్రీలు ఎవరు? అనులక్ష్మి, అనుపలాబ్ది, అను, రేవ, మాధవి. నెక్స్ట్, తెలుగు పదాల గురించి చెప్పాను కదా. నేను కాల్స్ ఎవరెవరికి చేస్తానండి? మా వైఫ్ ఎవరికి చేస్తుంది? నా వైఫ్ ఎవరికి కాల్ చేస్తుంది? వాళ్ళ అమ్మకి చేస్తుంది. నేను మా అమ్మకి చేస్తాను. నేను కొత్త ఫోన్ కొన్నాను అంటే మొబైల్ తీసుకొని సెల్ఫీ దిగుతాను. ఐఫోనే కొన్నాను అనుకుందాం. నా దగ్గర ఐఫోన్ ఉందని తెలియాలంటే ఏం చేస్తాం? అద్దం ముందు నుంచొని సెల్ఫీలా దిగుతాను. నేను అద్దం ముందు నుంచున్నాను కాబట్టి అందంగా ఉందా లేదా అని చెప్పి నేను మొబైల్లో సెల్ఫీ క్యామ్ చూసుకుంటాను, లేదా అద్దంలో చూసుకుంటాను. నాకు పొట్టు ఉందా లేదా అని చెప్పి కూడా అద్దంలో చూసుకుంటాను. నేను బాగున్నానా, బాలేను అన్నట్టున్నానా అనేది కూడా ఇలానే చూసుకుంటాను. ఓకే. పంచదార బెల్లం మనం మొబైల్లో ఎలా మాట్లాడతాం? స్వీట్గా మాట్లాడడం. కుమారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? స్వీట్గా మాట్లాడడం. అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ పుస్తకం చూద్దాం. లీలావతి పరిణయం, ఒక మ్యారేజ్ పుస్తకం చూద్దాం. ఎవరు రచించాడండి? కుతూహలుడు. ఇందులో కూడా హాలుడు ఉందండో, జాగ్రత్తగా ఉండండి. కుతూహలుడు. పరిణయం, నేను మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ చేయడానికి ఎంత కుతూహలంగా ఉన్నానో, నా మ్యారేజ్ కోసం నేను ఎంత కుతూహలంగా ఉన్నానో అలా గుర్తుపెట్టుకోండి. కుతూహలాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీవర్డ్ హాలుడిని కాదు. హాలుడిని గుర్తుపెట్టుకున్నానంటే ఇంకో పుస్తకం వైపు వెళ్తారు. ఏ పుస్తకం? గాథా సప్తశతి వైపు వెళ్తారు. అది కాదు. ఏం భాష? ప్రాకృత భాష. ఇందులో హాలుడు సింహాళికి చెందిన ఒక రాకుమారు ఉందంట.
లీలావతి ఆవిడికి ఇతనికి మ్యారేజ్ అయింది, పరిణయం అయింది. తెలుసు కదా, ఆల్రెడీ కీవర్డ్ చెప్పాను కదా. పశుపత మఠం కనక దేవాలయం సప్తమి గోదావరి వద్ద కలవని పేర్కొనింది. రైట్, ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాము? పశుపతి మఠం, ఒక మఠంలో అయిందండి లీలావతి పరిణయం. ఎక్కడైంది? ఒక మఠంలో అయిందంట. కనకం, బంగారం. కనకం అంటే ఏంటి? బంగారం. బంగారం కూడా తీసుకొని, బంగారం వేసుకొని బాగా ఎవరైతే బ్రైడ్ ఉందో, ఎవరైతే అమ్మాయి ఉందో బాగా బంగారం ఎక్కువ ధరించి, లీలావతి ఎవరైతే ఉన్నాయో ఆ లీలావతి బాగా గోల్డ్ ఎక్కువ ధరించి ఈ మఠంలో పెళ్లి చేసుకుందంట. ఎవరిని? హాలుడిని. హాలుడు అంటే ఎవరు? కుతూహలుడు అండోయ్, మా హాలుడు కాదు, కుతూహలుడు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కామసూత్రాలు. కామసూత్రాలు ఎవరు రచించారు అంటే వాత్స్యాయనుడు రచించాడు. ఏ భాషలో? సంస్కృత భాషలో. కుంతల శాతకర్ణి ఆస్థాన కవితను. ఇంకో కుంతల శాతకర్ణికి ఆస్థాన కవి ఇంకోళ్ళు ఎవరు? ఇందాక నేను కీవర్డ్ ఒకటి చెప్పాను, కుంటివాడు. కుంతలకి ఏం గుర్తుపెట్టుకుంటాం? కుంటివాడు అన్నానా లేదా? కుంటివాళ్ళు ఎలా ఉంటారు? మంచి గుణంతో ఉంటాడు. గుణం అంటే ఇంకా మీరే చెప్పాలి దానికి ఆన్సర్, నేను చెప్పను. రైట్, కుంతల శాతకర్ణికి ఆస్థాన కవి ఇతను ఎవరు? వాత్స్యాయనుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శృంగార జీవితానికి సంబంధించి అన్ని విషయాలు నిర్మోహమాటంగా ఇందులో శాస్త్రీయ పరంగా వివరించారు ఈ కామసూత్రాల్లో. ఈ గ్రంథంలో ఒక విషయం చెప్పారు. ఈ కుంతల శాతకర్ణి తన భార్యతో ఒక రతి క్రీడ చేశాడు, ఒక శృంగార క్రీడ చేశాడు. ఆ శృంగార క్రీడ చేసేటప్పుడు అతను మరణించాడంట. ఆ శృంగార క్రీడ పేరేంటి? కరీడ్త. ఓకే, కరీడ్త అనేది శృంగార క్రీడ, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం? కామవాంఛ ఎక్కువ ఉండకూడదు. మనం ఈ వయసులో కామవాంఛ ఎక్కువ ఉండకూడదు. వాంఛ, వాత్స్యాయనుడు. కామవాంఛ ఎక్కువ ఉండకూడదు. కామవాంఛ అంటే వాత్స్యాయనుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రతి కీడ, రతి కరీడ్త, రతి కరీడ్త సినోనిమ్స్లా ఉన్నాయి కదా, అదే సేమ్ ప్యారలల్ వర్డ్స్లా కనిపిస్తున్నాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సృహలేఖ. ఈ వర్డ్లోనే ఉంది చూడండి, లేఖ. ఇదొక లెటర్. ఎవరెవరి మధ్య లెటర్ చూద్దాం. ఎవరెవరు లెటర్స్ రాసుకున్నారు? లెటర్స్ రాసుకోవడం వల్లే ఒక పుస్తకాన్ని, ఒక చాలా బండిల్ ఆఫ్ లెటర్స్ని ఏం చేశారంటే ఒక పుస్తకంలాగా తయారు చేసేసారు, సృహలేఖ. అయితే చూద్దాం ఎవరు రచించాడు? ఆచార్య నాగార్జునుడు. నేను చెప్పాను కదా, మన నాగార్జున గారు ఎలిమినేటి అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఈ నాగార్జున గారు ఎప్పుడు చెప్పాం కదా, లవర్ బాయ్, యంగ్గా ఉంటాడు. ఈయన్ని చంపింది ఎవరు? ఒక యువరాజు. యంగ్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఒక యువరాజు యంగ్ అనే కీవర్డు నాగార్జున్ని చంపారు. ఓకే, ఈ నాగార్జున లవర్ బాయ్ బాగా లెటర్స్ ఎక్కువ రాశారంట. ఎవరికి లెటర్స్ రాశారు? ఎవరికి రాశారంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి లెటర్స్ రాసి దేని గురించి రాశారు? ఉత్తరం ప్రత్యుత్తరాలు. అతను సంస్కృతం నేర్చుకోవడానికి కానీ వేరే వాటి గురించి, తన రాజ్య సలహాల గురించి ఆచార్య నాగార్జునకి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి లెటర్స్ ఎక్కువ రాసేవాళ్ళంట. ఈ లెటర్స్ రాయడం వల్ల ఇతను ఒక గురువుగా భావించి లెటర్స్ రాస్తూ ఆన్సర్ని బట్టి అతను వివరిస్తూ ఉండేవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే ఈ యజ్ఞం నాగార్జున, నాగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రచించాడు? నాగార్జున, ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాంతత్ర్య వ్యాకరణం. ఇది ఎవరు రచించారు? సర్వవర్మ. ఇందులో కీవర్డ్ ఏంటి? కాంత, క్రాంతి అనేలాగా గుర్తుపెట్టుకోండి. క్రాంతి, సర్వం క్రాంతి రావాలంటే మీరు వ్యాకరణం నేర్చుకోవాలి. అవును కదా, మీకు గ్రామర్ మీద పట్టుంటే సర్వం మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం చదవగలరు, లేదా తెలుగు కానీ గ్రామర్ మీద పట్టు ఉండాలి మీకు. సర్వం మీద మీకు క్రాంతి కావాలంటే వ్యాకరణం బాగా చదువుకోవాలి. ఏంటిది? సంస్కృతంలో రచించబడ్డ ఒక పుస్తకం, కుంతల శాతకర్ణి కాలంలో రచించబడింది. చాలా వరకు పుస్తకాలు కుంతల శాతకర్ణి టైంలోనే రచించబడ్డాయి. ఓకే, ఇదేంటి? సంస్కృత భాషకి సంబంధించిన వ్యాకరణం అంట. ఇది ఒక గ్రంథం. ఈ గ్రంథంలో సాంస్క్రిట్ గ్రామర్ గురించి ఎక్కువ టీచ్ చేశారు. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటాం చెప్పాను కదా, వ్యాకరణం వస్తేనే మీరు సర్వం సిద్ధంగా ఉన్నట్టు. వ్యాకరణం రాకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి దూకకూడదు.
మీకు టెన్సెస్ రాకుండా లేదంటే గుడింతాలు రాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను సెంటెన్స్ రాస్తాను అంటే ఎలా? వ్యాకరణం వస్తేనే మీకు క్రాంతి వస్తుంది, రైట్? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హర్ష చరిత్ర గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది మనం ఇండియన్ హిస్టరీలో, యాన్షియంట్ హిస్టరీలో మనం క్లియర్గా చదువుకుంటాం. ఈ హర్ష చరిత్రని బాణుడు అనే వ్యక్తి రాశాడు. హర్ష చరిత్రని ఎవరు రాశాడు? బాణుడు అనే వ్యక్తి రాశాడు. ఈ భాష ఏంటి? సంస్కృతంలో రాయబడిన హర్ష చరిత్ర. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రేశ్వరుడు అని పేర్కొంది. ఓకే, నెక్స్ట్ ఇప్పటివరకు స్వదేశీ గ్రంథాలు. ఇప్పుడు మనం విదేశీ గ్రంథాలు చూద్దాం. విదేశీయులు ఏమేమి రాశారు? ఓకే, న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని ప్లినీ అనే వ్యక్తి రాశాడు. ప్లీనీ గుర్తుపెట్టుకోండి. ప్లీనీ రోమ్ నగరానికి చెందిన అతను. లాటిన్ భాషలో ఈ పుస్తకాన్ని రాశాడు. ఐరోపాలో బంగారం అంతయు భారతదేశానికి తరలిపోతుందని ఇతను బాగా బాధపడ్డాడు. ఓకే, శాతవాహనుల కాలం నాటి వర్తక వాణిజ్యాలు, బిజినెస్ గురించి చెప్పిన పుస్తకం ఇది. మచిలీపట్నంలో మస్లిన్ వస్త్రాలు రోమ్కి తరలి వెళ్తున్నాయని చెప్పి ఈ పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని కూడా ఈ పుస్తకంలో తెలిపారు. అర్థమైంది కదా? పుస్తకంలో ఏమేమి తెలిపారు అనేది క్లియర్గా స్లైడ్లో మీరు క్లియర్గా చదువుకోండి. నేను 1-2 సార్లు చెప్పినా అదే ఉంటుంది. పాస్ చేసి క్లియర్గా చదువుకోండి. నేను కీవర్డ్స్ ఎలా చెప్పాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవి అనేది నేను మీకు చెప్తాను. నేచురల్ హిస్టరీని ఎవరు రచించారు? ప్లీనీ చూడండి. ప్లెయిన్ న్యాచురల్ వాటర్ ఎలా ఉంటుందండి? ప్లెయిన్గా న్యాచురల్గా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్ చూడండి, మీకు క్లియర్గా గుర్తుండడానికి మీకు ఇమేజెస్తో సహా ఇచ్చాను. ఓకే, ప్లీనీ అంటే ప్లెయిన్ అని వినగానే మీకు ప్లెయిన్ అని గుర్తు రావాలి. ఏం ప్లెయిన్గా ఉంటుంది? మన జీవితంలో ప్లెయిన్గా చూడాలంటే ఏం చూడగలం? ప్లెయిన్ బీచ్ను ఒకసారి ఊహించుకోండి. వాటర్ ట్రాన్స్పరెంట్గా న్యాచురల్గా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మస్లిన్ అనేది ఒక సిల్క్ అన్నట్టు. ఓకే, న్యాచురల్ సిల్క్ పాము చర్మం కన్నా పల్చగా ఉంటుందంట. రోమ్ వాళ్ళకి చాలా ఇష్టం అంటాయి ఈ సిల్క్. దీన్ని ఎలా వేసుకునే వాళ్ళంటే అదొక రాయల్టీకి చిహ్నంగా. ఇప్పుడు మనం ఏదైనా కార్ తీసుకుంటాము, ఆడి తీసుకుంటాము, అది ఒక రాయల్టీకి చిహ్నంగా మనం వాడుతూ ఉంటాం కదా. అలానే వాళ్ళు ఈ మస్లిన్ వస్త్రాలని రాయల్టీకి చిహ్నంగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా వాడేవాళ్ళంట. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? మస్లిన్ సిల్క్, న్యాచురల్ రబ్బర్, న్యాచురల్ సిల్క్ అంటాం కదా, అలా న్యాచురల్ అనే పుస్తకంలో రాసింది ఈ మస్లిన్ గురించి అనేది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రులు 30 కోటలు ఉన్నాయంట. ఫ్రెండ్స్ చూడండి, కోటలు అంటే ఎలా ఉంటాయి? పెద్దవి ఉంటాయి కదా కోటలు. ఈ న్యాచురల్గా అదొక బౌండరీలా ఉంటుంది. కోట ఎందుకు కడతారు? అదొక బౌండరీ, న్యాచురల్ బౌండరీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏది చూసుకున్నా మీరు న్యాచురల్ అనే కీవర్డ్కి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? నెక్స్ట్ చూద్దాం. విదేశీయులు రాసిన రెండో పుస్తకం చూద్దాం. పెరిప్లస్ ఆఫ్ ది ఎర్త్రియస్ సీ. ఓకే, ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అజ్ఞాత గ్రీకు వీరుడు ఎవడో రచించారంట. గ్రీకు వీరుడు కాదు, గ్రీకు నావకుడు. ఓకే, ఇలా ఏ భాషలో ఉంది? అది గ్రీకు వీరుడు కాబట్టి, గ్రీకు నావకుడు కాబట్టి గ్రీక్ భాషలోనే ఉంటుంది. దీనికి మరో పేరు కూడా ఉందండి. ఎర్ర సముద్రంపై నావకుని దినచర్య అనే పేరు కూడా ఉంది. ఓకే, ఆల్రెడీ కీవర్డ్ ఉంది, ఆల్రెడీ సి అనే కీవర్డ్ ఉంది. సిలో ఏదైతే నావికుడి దినచర్య, రైట్? మనకి సింపుల్గా గుర్తుండిపోతుంది. దీని గురించి ఎక్కువ కష్టపడవసరం లేదు. ఈ శాతవాహనుల కాలం గురించి వర్తక వాణిజ్యాల గురించి చెప్పింది. అవును, సీ మీద ఉంది. సీ మీద మనం ఏం చేస్తాం? సీలో ట్రేడ్ చేస్తామా లేదా? పెద్ద షిప్పులు వేసుకొని ట్రేడింగ్ చేస్తామా లేదా? పెద్ద షిప్పులు వెళ్ళి ఆయిల్ అవి తీసి ట్రేడింగ్ చేస్తాం. ఈ దేశం నుంచి వేరే దేశంకి ఏమైనా పంపించాలంటే వర్తకం చేస్తామా లేదా? అలా గుర్తుపెట్టుకోండి. అరికమేడు రేవుపట్నం గురించి చెప్పింది. రేవుపట్టణాల గురించి చెప్పకుండా ఇంకేం చెబుతుంది? సి పుస్తకం అయితే, రైట్? అరికమేడు పుస్తకం గురించి చెప్పింది. శాతవాహనుల కాలంలో తూర్పు తీరాన ఏకైక రేవుపట్నం ఏది? కోడూరు అని కూడా అంటారు. ఈ కోడూరు అనే ఏకైక తూర్పు తీర పట్టణం, తూర్పు రేవు పట్టణం అని చెప్పి ఈ పుస్తకంలో మెన్షన్ చేస్తుంది. శకా శాతవాహనుల మధ్య సంఘర్షణలు జరిగినట్టు కూడా పేర్కొంది ఈ పుస్తకం, రైట్? నెక్స్ట్ గైడ్ టు జాగ్రఫీ. ఇదొక గైడ్. చిన్నప్పుడు చూసాం, ఎప్పుడో గైడ్స్, ఇప్పుడు చూస్తున్నాము గైడ్ టు జాగ్రఫీ. దీన్ని ఎవరు రాశారండి? టాలమీ అనే వ్యక్తి గైడ్ టు జాగ్రఫీ రాశాడు. ఇతను పశ్చిమ తీరంలో బురకచ్చు రేవుపట్నం గురించి డిస్కస్ చేశాడు. ఇంకా కొన్ని రేవుపట్నాల గురించి డిస్కస్ చేశాడు. అంత ఇంపార్టెంట్ కాదు,
మీకు చదువుతున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. చదువుకునేటప్పుడు అలా గుర్తుపెట్టుకోండి. సోపర, కళ్యాణి ఇలాంటి రేవుపట్నాల గురించి కూడా డిస్కస్ చేసింది ఈ పుస్తకంలో. శాతవాహనుల కాలం నాటి మెసలియా లేదా మచిలీపట్నాన్ని టాలమీ గొప్ప వ్యాపార కేంద్రంగా వర్ణించారంట. ఎలా గుర్తుపెట్టుకుంటాం? మీరు జాగ్రఫీ చదువుకుంటుంటే ఇంగ్లీష్ స్టూడెంట్స్కి ఇది బాగా గుర్తుండేది. జాగ్రఫీ మీకు ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పి ఒక టాపిక్ వస్తుంది. ఏదైతే ఈ భూప్రపంచం ఉందో అది ఇలా ముక్కలుగా ఉంది. ఇదొక ప్లేటు, ప్లేట్లు మూవ్ అవుతూ ఉంటే ఒకదానికొకటి ఢీ కొట్టుకొని భూకంపాలు వస్తాయి. ప్లేట్లు టెక్టానిక్స్ అంటే ఒకదానికొకటి ఇలా టెక్టానిక్ ప్లేట్స్ మీద ఉంది, అవి ఢీ కొడుతూ ఉంటాయి. అప్పుడే కొండలు అవి ఏమైనా ఫామ్ అవుతూ ఉంటాయి అని చెప్పి ప్లేట్ టెక్టానిక్స్, టాలమీ. ఈ పదమే చూడండి, ఏదో జియోగ్రఫీకి రిలేట్ ఉన్న పదంలాగా టాలమీ అని చెప్పి ఒక గైడ్కి సంబంధించి అన్నట్టు అలా ఉంది. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సియూకి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హూన్ సాంగ్. ఇది నేను ఎక్కువ డిస్కస్ చేయవసరం లేదు, ఆల్రెడీ పేరులోనే సియూకి హూన్ సాంగ్ అని చెప్పి ఇలా గుర్తుండిపోతుంది. ఇది బుద్ధిస్ట్ రికార్డ్స్. ఇతను సుయూకి అనే అతను బాగా బుద్ధిజం గురించి బాగా పుస్తకాలు రాశాడు, రచించాడు. చాలా మనం యాన్షియంట్ హిస్టరీ చదువుకునేటప్పుడు, ఇండియన్ యాన్షియంట్ హిస్టరీ చదువుకునేటప్పుడు బాగా డిస్కస్ చేస్తాం సియూకి గురించి. రైట్. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు మొత్తం ఇండియాని సందర్శించాడండి ఇతను. టాప్ నుంచి బాటం వరకు మొత్తం ఇండియాని సందర్శించి పుస్తకాలు అన్నీ రాశాడు. రైట్. పుస్తకాల్లో మొత్తం మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇండికా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే మెగస్థనీస్, ఒక గ్రీకు పర్సన్ ఇతను రాశాడు. రైట్. మెగస్థనీస్ భారతదేశానికి సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చాడు. ఎవడితను? మెగాస్టార్. ఫస్ట్ టైం వచ్చాడు. రైట్. మెగస్థనీస్, మెగా అనే వర్డ్తో మెగాస్టార్ ఫస్ట్ టైం వచ్చాడు. మన ఇండియాలో మెగాస్టార్ ఎవరు? మెగస్థనీస్. ఇండియాలో మెగాస్థనీస్ గుర్తుపెట్టుకోండి. గ్రీకు దేశానికి చెందినవాడు. ఆంధ్రుల గురించి మొదటిగా ప్రస్తావించింది ఇతనే. ఈ గ్రంథంలోనే ప్రస్తావించాడు. వీళ్ళకి 30 కోట్లు ఉన్నాయి, 1,00,000 మనకి దళం ఉంది అని చెప్పి శాతవాహనుల గురించి, ఆంధ్రుల గురించి డిస్కస్ చేశాడు. చెప్పాను కదా, ఏ కీవర్డ్తో గుర్తుపెట్టుకుంటాం మనం? మెగాస్టార్ అనే పుస్తకం అనే కీవర్డ్తో మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్ ఏంటి? మెగస్థనీస్ తన ఇండికా గ్రంథంలో బంగారు పుట్టలు పెట్టే చీమలు భారతదేశంలో ఉన్నాయని రాశారంట. మనల్ని అలా అనుకుంటున్నారు, అందుకనే కదా బ్రిటిషర్స్ వచ్చింది మన దగ్గరికి. రైట్. అంతే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. ఈ వీడియో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కీవర్డ్స్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయకపోతే నేను కంటెంట్ చేయడానికి నేను మీకు ఏదైతే ఇమేజెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఇమేజెస్ కానీ ఇంకా యానిమేషన్స్తో కూడా చేయొచ్చు. నేను మీకు బాగా గుర్తుండేలా చేయాలని చెప్పి నాకు చాలా ట్రై చేస్తున్నాను. కాకపోతే మీరు సబ్స్క్రైబ్, కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇంకా బాగా తయారు చేసి నేను మీకు ఈ మెటీరియల్స్ అందజేయగలను. మెటీరియల్స్ కోసం మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.